మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ సంఘాల నేతలు గాంధీనగర్ గ్రామం నుండి భారీ ర్యాలీతో ఇల్లందు బైపాస్ రోడ్లో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇక గిరిజనులు కళలు, ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక గిరిజనుల హక్కులు, చట్టాలు, సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే కాదు, సమగ్ర సారకులు మొదలు పెట్టుకుంటూ ఇప్పటివరకు కూడా ఆదివాసీ ప్రాంతాల్లో అన్యాక్రాంతం అవుతూ, దోపిడికి గురవుతూ ఐసోలేషన్లో ఉన్నారు. నేచర్కి దగ్గరగా మనమే కాదు, 90 దేశాలల్లో 37 కోట్ల మంది 5,000 భాషలు మాట్లాడుతూ ఈ ఆదివాసులు జీవిస్తున్నారు. వీళ్ళ ప్రతి దగ్గర కూడా ఒక సంఘర్షణ నెలకొని ఉన్నది. ఏదైతే నాగరిక వ్యక్త సమాజం అని అనుకుంటారో ఆ సమాజానికి ఉన్న ప్రకృతిని మాత్రమే నమ్ముకుని అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసులకు ఇక్కడే కాదు, అది ఆఫ్రికా ఖండంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అసలు పోరాటం స్టార్ట్ అయిందే ఈ ఆదివాసీ దినోత్సవం రావడానికి కారణమైందే కొలంబస్ అమెరికాను కనిపెట్టినప్పుడు కొలంబస్ డేగా అక్టోబరు 12ను జరుపుకోవడం మొదలుపెట్టారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వ్యతిరేకించి మాకు అన్యాయం చేసి మమ్మల్ని ఇక్కడ ఉన్న తెగల్ని నాశనం చేసి రెడ్ ఇండియన్స్ని చేసిన దానికి 1971లోనే వాళ్ళు పోరాటం చేశారు. 71 నుండి అనేక 82 వరకు చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లం మన దగ్గర మన అడవులలో కూడా 71లోనే సాయుధ పోరాటాలు ఎన్ని వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆదివాసీ ప్రాంతాలలో ఎందుకు